Hello friends, welcome to iRaise online classes. Learn smart, practice hard, get job. Okay? సో ఇప్పటివరకు మనకి కొన్ని టాపిక్స్ అయిపోయింది. యావరేజెస్, రేషియో ప్రపోర్షన్స్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్నర్షిప్స్. సో పార్ట్నర్షిప్స్ జనరల్గా డిఫరెంట్ ఎగ్జామ్స్లో చాలా ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారండి. సో మోస్ట్లీ అంటే పార్ట్నర్షిప్ మొత్తం కూడా మనకు మేజర్గా రేషియో ప్రపోర్షన్ యొక్క అప్లికేషన్ అండి. అంటే రేషియో ప్రపోర్షన్ మ్యాక్సిమం కూడా పార్ట్నర్షిప్లో యూజ్ చేస్తాము. దాని నుంచి కొంత డిఫరెన్స్ తోటి, కొంచెం వేరియేషన్ తోటి పార్ట్నర్షిప్ ఉంటుందండి. బట్ పార్ట్నర్షిప్లో మొత్తం కూడా రేషియో ప్రపోర్షన్ టెక్నిక్స్, ఆ రేషియోస్లోనే ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. ఈ పార్ట్నర్షిప్ టాపిక్ డిఫరెంట్ ఎగ్జామ్స్లో, ఎస్ఎస్సి సిజిఎల్లో కానివ్వండి, బ్యాంక్ ఎగ్జామ్స్లో కానివ్వండి, సిపిఓ ఎగ్జామ్ కానివ్వండి, ఎన్టీపీఎస్, నెక్స్ట్ ముఖ్యంగా ఏపీ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్లో వీటన్నిటిలో కూడా అడుగుతుంటారండి. సో ప్రిలిమ్స్లో అయితే జనరల్గా 1 or 2 క్వశ్చన్స్ అడుగుతుంటారు. బ్యాంకింగ్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బీ ఇవన్నిట్లో కూడా. మెయిన్స్లో 2 to 4 క్వశ్చన్స్ అడుగుతారు. బట్ కమింగ్ టు ద ఏపీఎస్ఐ ఎగ్జామ్స్, ఆ తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్స్, ఏపీఎస్ఐ ఎగ్జామ్లో లాస్ట్ ముందు నోటిఫికేషన్లో అయితే 6 క్వశ్చన్స్ అడిగారండి. 6 క్వశ్చన్స్ అడిగారు. చాలా ఎక్కువగా అడుగుతున్నారు పార్ట్నర్షిప్ మీద. సో ఉన్నది చిన్న కాన్సెప్టే, అంటే మనకు 2-3 మోడల్స్ కంటే ప్రాపర్గా ఎక్కువగా ఉండవండి. దాంట్లోనే వేరియేషన్స్ ఉంటాయి. బట్ మనకి కానీ దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందుకు సార్ ఎక్కువ అడుగుతున్నారు అంటే ఒక రీజన్ ఉందండి. ఎందుకంటే జనరల్గా పార్ట్నర్షిప్లో క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీరు కనుక లాస్ట్ 2 పేపర్స్ ఏపీ కానీ తెలంగాణ కానీ ఎక్కువ అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ఐ పేపర్లో కానీ, కానిస్టేబుల్ పేపర్లో కానీ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకుండా ఉన్నాము. అందువల్ల పార్ట్నర్షిప్ అలాంటి ఒక టైప్ ఆఫ్ టాపిక్ కాబట్టి దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో ఈ టాపిక్ అంత ఏముండదండి, చాలా సింపుల్ టాపిక్. సో కొంచెం మనకైనా రేషియోస్ కనుక ప్రాపర్గా గ్రిప్ ఉండి, బేసిక్ క్యాలిక్యులేషన్స్ కనుక మనకు ప్రాపర్గా తెలిస్తే మీకు 6 క్వశ్చన్స్కి ఆర్ 5 క్వశ్చన్స్ ఆర్ 4 క్వశ్చన్స్కి ఫుల్గా మరి మార్క్స్ తెచ్చుకోవచ్చు. కొంచెం బ్రెయిన్ వాడి లైక్ క్యాలిక్యులేషన్ కొంచెం ఫాస్ట్గా చేయగలిగితే హ్యాపీగా తీసుకోవచ్చు అండి. అంత ఈజీగా ఉంటుంది పార్ట్నర్షిప్ టాపిక్. సో జాగ్రత్తగా వినండి. సో ఎక్కువ మోడల్స్ ఉండి ఒక 3 to 4 మోడల్స్ ఉంటాయి. అందులో చిన్న వేరియేషన్స్ ఉంటాయి. క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రం ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్లో. అందుకే మనకి ఎస్ఐ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతున్నాడు. అది గుర్తుపెట్టుకొని మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఫుల్ మార్క్స్ మనం పార్ట్నర్షిప్లో స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. రైట్? సో చూడండి, ఈ క్లాస్లో నేను పూర్తిగా ప్రతి ఒక్క మోడల్ కవర్ చేస్తానండి. అన్ని ఎస్ఐ పేపర్లు, ఎందుకంటే ఎస్ఐ దాంట్లో ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఎస్ఐ పేపర్లు అన్ని పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూసి అలాంటి క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ మీకు హ్యాండ్అవుట్లో తయారు చేసి పెట్టాను. నెక్స్ట్ సిపిఓ ఎగ్జామ్లో అడిగాడు కొన్ని క్యాట్ లెవెల్ క్వశ్చన్స్, కొన్ని బ్యాంకింగ్లో అద్భుతమైన క్వశ్చన్లు ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ కూడా తీసుకున్నాను. మొత్తం ఓవరాల్గా 60 క్వశ్చన్స్ వరకు హ్యాండ్అవుట్లో ఉన్నాయండి మనకి. సో 60 క్వశ్చన్స్ కూడా మనం హ్యాండ్అవుట్లో చూస్తాము. ఓకే, సో బిఫోర్ దట్ అసలేంటి పార్ట్నర్షిప్ ఏంటి? సో తెలుగులో భాగస్వామ్యాలు అండి. భాగస్వామ్యాలు అంటే జనరల్గా ఏంటంటే బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ది బిజినెస్లు ఒకరు కాకుండా 2 లేదా 3 లేదా ఇలా ఎక్కువ మంది స్టార్ట్ చేస్తుంటారు. సో వాటికి సంబంధించిన పార్ట్నర్షిప్ అంటే ఎవరెంత షేర్ పెట్టారు, ఎవరెంత టైం పెట్టారు, ఎవరికి ఎంత లాభం వచ్చింది, ఎవరికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇదే పార్ట్నర్షిప్. సింపుల్ చెప్పాలంటే ఎవరెంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎవరు ఎన్ని రోజులు ఇన్వెస్ట్మెంట్ చేశారు, దాని ప్రకారం వాళ్ళకి ఎంత లాభం వచ్చింది ఉంటుంది. ఇదే పార్ట్నర్షిప్స్. చాలా సింపుల్ అండి. కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది, సింపుల్ లాజిక్స్ ఉంటాయండి. మరీ డిఫికల్ట్గా మనకి ఆ లెవెల్లో ఉండే ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. క్యాలిక్యులేషన్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఉంటే హ్యాపీగా పార్ట్నర్షిప్స్లో ఫుల్ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. చాలా సింపుల్. ఓకే, రైట్. సో పార్ట్నర్షిప్లో 3 టర్మ్స్ ఉంటాయండి మేజర్గా మనకి. 3 టర్మ్స్. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, రైట్. సో దీన్నే పెట్టుబడి అంటామండి, తెలుగులో పెట్టుబడి అంటాము. నెక్స్ట్ టైం పీరియడ్ అండి. టైం అంటే ఎంతకాలం ఇన్వెస్ట్ చేస్తారు, టైం, కాలము, లేదా మనకు టైం అంటే తెలుసు, కాలం అంటండి, ఎంత టైం పెట్టారు. ఓకే, నెక్స్ట్ లాభం, ప్రాఫిట్ లాభం. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్, టైం, ప్రాఫిట్, ఈ 3 టర్మ్స్ మీకు పార్ట్నర్షిప్లో మళ్ళీ వినిపిస్తుంటాయండి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఏమంటారంటే క్యాపిటల్ అని కూడా అంటారండి. క్యాపిటల్ అని కూడా అంటారు. ఓకే, క్యాపిటల్ అని కూడా అంటారు. సో ఇన్వెస్ట్మెంట్ ఆర్ క్యాపిటల్ అదే అంటారండి. ఇది పెట్టుబడి. సో ఎంత పెట్టుబడి పెట్టారు అదంతా కూడా, ఎంత ఇన్వెస్ట్ చేశారు అది కూడా పెట్టుబడి లేదా క్యాపిటల్
లేదా మనకేమో ఇన్వెస్ట్మెంట్ అంటారు. నెక్స్ట్ ఎంత టైం ఆ పెట్టుబడిని ఆ బిజినెస్లో పెట్టారు, ఆ బిజినెస్లో ఎంత టైం ఆ పెట్టుబడిని పెట్టారో అది మనకు కాలం అండి, కాలం. నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే ప్రాఫిట్, అంటే ఆ బిజినెస్ చివరిలో, అంటే ఒక ఇయర్ చివరి కావచ్చు, లేకపోతే 6 months అవ్వచ్చు, లేకపోతే 2 years కావచ్చు, వాడు క్లియర్గా ఇస్తాడు. అంటే ఆ టైం వరకు ఎంత లాభం వచ్చింది అది మనకి లాభం. సో ఈ 3 terms మనకి రిపీటెడ్గా చాలా సార్లు వినిపిస్తుంటాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్. సో మీకు క్లియర్గా అర్థమైంది కదండి. ఎంత డబ్బులు పెట్టారు పెట్టుబడి, అది ఇన్వెస్ట్మెంట్ లేదా క్యాపిటల్ అంటాము. తర్వాత మనకి ఆ డబ్బుల్ని, ఆ మనీని ఎన్ని రోజులు, ఎంత కాలం, ఎంత టైం ఆ బిజినెస్లో ఉంచారు అది మనకి టైం. నెక్స్ట్ ఆ బిజినెస్ నుంచి ఎంత లాభం వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది అది మనకి ప్రాఫిట్ అండి. అది 1 year కడగవచ్చు, 2 years కడగవచ్చు, 3 years కడగవచ్చు, 6 months కడగవచ్చు, 10 months కడగవచ్చు. ఎలా అయినా కూడా ఆ క్వశ్చన్లో మెన్షన్ చేసిన దాని ప్రకారము మనకు ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, ఇది మనకి బేసిక్ టెర్మినాలజీ, రైట్. ఎవరైనా బిజినెస్ దేనికోసం చేస్తుంటారండి? బిజినెస్ చేసేదంతా కూడా ప్రాఫిట్ కోసం చేస్తుంటారు. ఒకసారి చూడండి, ఒక బిజినెస్లో ఒక పర్సన్ రాము 2 lakhs ఇన్వెస్ట్ చేశాడండి. రాము 2 lakhs ఇన్వెస్ట్ చేశాడు. ఇంకొకరు ప్రేమ్ ఉన్నాడండి, ప్రేమ్ వచ్చేసి 3 lakhs ఇన్వెస్ట్ చేశాడు. రాము 2 lakhs ఇన్వెస్ట్ చేశాడు, ప్రేమ్ 3 lakhs ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళకి 1 lakh rupees లాభం వచ్చింది అనుకుందామండి. 1 lakh rupees లాభం వచ్చింది. ఎలా షేర్ చేసుకోవాలి లాభాన్ని? ఎలా షేర్ చేసుకుంటామండి? ఇద్దరు సమానంగా షేర్ చేసుకుంటారా? జనరల్గా చేసుకోరు. ఎలా ఉంటుందండి? ఇక్కడ వీడు పెట్టుబడి తక్కువ పెట్టాడు, ఇతను పెట్టుబడి ఎక్కువ పెట్టాడు. అంటే లాభాలు కూడా ఎలా ఉంటాయండి? వాళ్ళ పెట్టుబడి తగ్గట్టే ఉంటాయి కదా అండి, అంతేనే కదా. సో ఇతను 2 lakhs పెట్టాడు, ఇతను 3 lakhs పెట్టాడు. ఇద్దరు సమానంగా షేర్ చేసుకుందాం అంటే ఇతను ఒప్పుకుంటాడా? ఇతను ఒప్పుకోడు. ఎందుకు? ఇతను ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. నువ్వు ఒప్పుకుంటావా చెప్పు? నువ్వు ఎక్కువ పెట్టుబడి పెట్టి నీకంటే వేరే వాడు తక్కువ పెట్టుబడి పెట్టినారు, ఇద్దరు ఉన్నారు బిజినెస్లో, అప్పుడు నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకోవు కదా. అలాగే ఇక్కడ కూడా అంతే అండి. మనకి ఎలా ఉంటుంది? మనకి ప్రాఫిట్ అంటే 1 lakh ప్రాఫిట్ వచ్చిందంటే వీడికి ఎంత వస్తుందండి? వీడికి 40,000 వస్తుంది, వీడికి 60,000 వస్తుంది. వీడికి 40,000, వీడికి 60,000 వస్తుంది. అంటే మనకి ఏ రకంగా అయితే పెట్టుబడి పెట్టారో ఆ రకంగా లాభాన్ని కూడా వాళ్ళు పంచుకుంటారు, షేర్ చేసుకుంటారు. అంటే మనకి ప్రాఫిట్ అనేది ఏంటండి? దేని మీద అండి? ఇన్వెస్ట్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెడితే వాళ్ళకి అంత లాభం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఏమన్నా స్పెషల్ కేసు ఉంటే అక్కడ వదిలేసేయండి. కొన్ని స్పెషల్ కేసులు ఉంటాయి, తర్వాత పోను అది వదిలేసేయండి, అక్కడ మీకు తెలుస్తుంది, రైట్. సో ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం ఉంటుంది, తక్కువ పెట్టుబడి పెడితే తక్కువ లాభం ఉంటుంది. ఓకే, సో ప్రాఫిట్ అనేది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు అదే రాము ప్రేమ్ అండి, ఇద్దరు కూడా 3 lakhs పెట్టారు. ఇద్దరు కూడా 3 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. బట్ ఇక్కడ ఏమైందంటే రాము ఏమో స్టార్టింగ్ నుంచి పెట్టుబడి పెట్టాడు, నెక్స్ట్ ప్రేమ్ ఏమో ఒక 6 months తర్వాత పెట్టాడు అనుకుందాం. అంటే ఇతను 1 year ఉన్నాడు, ఇతను హాఫ్ ఇయర్ మాత్రమే పెట్టుబడి పెట్టాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందండి ఇక్కడ? సో రాము ఒప్పుకుంటాడండి, ఈక్వల్గా షేర్ చేసుకుందాం అంటే ఒప్పుకోడు. ఎందుకు? ఆల్రెడీ రాము 1 year మొత్తం కూడా పెట్టాడు, అతనికి ఇంట్రెస్ట్ కూడా లాస్. సో అందువల్ల మనకి ఏంటండి, సో రాముకేమో ఎక్కువ లాభం వస్తుంది, ప్రేమకేమో తక్కువ లాభం వస్తుంది. ఎందుకంటే ఇతను పెట్టిన ఆ అమౌంట్ అనేది ఎక్కువ రోజులు ఆ బిజినెస్లో ఉంది, ఆ బిజినెస్లో ఎక్కువ రోజులు ఉంది కాబట్టి ఇతనికి ఎక్కువ లాభం రావాలి. అంటే ఒకవేళ లాభం అనేది 1.5 lakh వస్తే ఏమవుతుంది? ఇతనికి 1 lakh వస్తుంది, ఇతనికేమో 50,000 వస్తుంది, 50K వస్తుంది ఇతనికి. అంటే మనకి ఏంటండి, ప్రాఫిట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందండి? టైం మీద ఆధారపడి ఉంటుంది. ప్రాఫిట్ అనేది టైం మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ రెండింటి నుంచి చూడండి ఒకసారి, మనకి ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది, టైం మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రాఫిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం ప్రొడక్ట్. ఇన్వెస్ట్మెంట్ టైం ప్రొడక్ట్ మీద ఉంటుంది, రైట్. ఇప్పుడు చూద్దామండి, రాము ప్రేమ్ ఇద్దరు ఉన్నారు కదండి. సో ఇతను ఇన్వెస్ట్మెంట్ I అని పెట్టాడు, I1, ఇతను ఇన్వెస్ట్మెంట్ I2 అని పెట్టాడు. ఇతను టైం ఎంత అండి? T1 టైం పెట్టాడు, ఇతను T2 టైం పెట్టాడు అనుకుందాం. ఇతను ప్రాఫిట్ అంటే ఏం చెప్పండి ఇప్పుడు మనకి? సో P డైరెక్ట్లీ ప్రపోర్షనల్కి దీన్ని ఏం రాస్తామండి? P ఈజ్ ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ప్రాఫిట్ అనేది ఏంటండి? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, మనకి P1 ప్రాఫిట్ ఎంత అవుతుందండి? సో I1 T1 అవుతుంది. ఇక్కడ P2 ఏమవుతుందండి?
I2T2 అవుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇప్పుడు ఒకవేళ వీరిద్దరి ప్రాఫిట్ రేషియో కావాలంటే ఏంటండి P1:P2నే కదండి ప్రాఫిట్ రేషియో. సో P1:P2 ఏమవుతుందండి I1T1:I2T2 అవుతుంది. P1 ఎంత అవుతుందండి P1:P2 ఈజ్ ఈక్వల్. సో P1 అంటే ఏంటంటే మనకి అతను ఎంత పెట్టుబడి పెట్టాడు, ఎంత కాలం పెట్టుబడి పెట్టాడు, అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఇది రాముది. ప్రేమ్ది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో అది ప్రేమ్ది. సో వాళ్ళ ప్రాఫిట్ రేషియోస్ ఎలా ఉన్నాయండి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియోస్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇది బ్రీఫ్గా అండి. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా అండి, సింపుల్. పెట్టుబడి అంటే మనకు లాభం అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ మీద టైం మీద ఆధారపడి ఉంటుంది. ఎలా? ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ లాభం వస్తుంది, ఎక్కువ కాలం పెడితే ఎక్కువ లాభం వస్తుంది. ఓకే, సో అంటే ప్రాఫిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం. సో ప్రాఫిట్ అంటే ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఒకవేళ రేషియో కావాలంటే P1 ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైము, అక్కడ ఇన్వెస్ట్మెంట్ టైము, ఆ రెండింటి రేషియోనే ప్రాఫిట్ రేషియో అవుతుంది ఇద్దరిది. ఒకవేళ ముగ్గురు ఉంటే I1T1:I2T2:I3T3 అవుతుంది. I అంటే ఇన్వెస్ట్మెంట్, T అంటే టైం పీరియడ్. సో ఇది బ్రీఫ్గా అండి మనకి. ఓకే రైట్. ఒక క్వశ్చన్ చూద్దామండి, ఒక బేసిక్ క్వశ్చన్స్ చూద్దాం కొన్ని. రైట్. సో ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారండి. సో ఇక్కడ ఏ అనేవాడు 24,000తో ఇన్వెస్ట్ చేశాడు, బి అనేవాడు 30,000 ఇన్వెస్ట్ చేశాడు అనుకుందామండి. బి అనేవాడు 30,000 ఇన్వెస్ట్ చేశాడు. అయితే ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేశారు ఈ బిజినెస్. ఇద్దరు కూడా ఒకటేసారి పెట్టుబడి పెట్టి ఇద్దరు కలిపి ఒకేసారి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ సంవత్సరం చివరిలో వాళ్ళిద్దరికీ కలిపి 9,000 ప్రాఫిట్ వచ్చిందండి. వాళ్ళిద్దరు కలిపి 9,000 ప్రాఫిట్ వచ్చింది. అయితే ఎలా షేర్ చేసుకుంటారు అనేది కావాలి మనకి. రైట్. ఇప్పుడు మీకు ఏం చెప్పానండి, మనకి ఇది ఇన్వెస్ట్మెంట్, మనకి ప్రాఫిట్ కావాలి. సో అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఉంది, ప్రాఫిట్ ఉంది, టైం కూడా మనకి ఏం చెప్పండి, ప్రాఫిట్ అంటే ఏం చెప్పారు మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇక్కడ టైం ఏంటంటే ఇద్దరు కూడా సంవత్సరం వరకు ఉన్నారు కదా, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నారు కాబట్టి ఇద్దరు టైం పీరియడ్ సేమే. అంటే 1 ఇయర్ అంటే 1 ఇయర్ తర్వాత ఇద్దరు కూడా చూసుకోవాల్సింది. మీరు కావాలంటే 1 ఇయర్ అని రాయొచ్చు. కానీ ఎప్పుడైతే మనకి టైం అనేది సేమ్ ఉంటుందో ఇది రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేషియో సేమ్ ఉంటుంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మీకు చెప్తున్నాను ఒకసారి కావాలంటే. ఇప్పుడు చూడండి, మనకి ప్రాఫిట్ అంటే ఏంటండి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇక్కడ మనకి రేషియోలు కాబట్టి మనం ఇలాగే రాసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఈ వాల్యూస్, ఇంత పెద్ద వాల్యూస్ రాస్తే మనకి చాలా డిఫికల్ట్ అవుతుంది క్వశ్చన్. ఎవ్రీ టైం కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది. అందుకే మనం ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ జీరోస్ ఉంటే వాటిని ఇగ్నోర్ చేస్తాం. అంటే క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ ఎంత అవుతుందని ఇక్కడ 6 4s 6 5s అంటే ఇక్కడ 4 పార్ట్స్ ఏ పెడితే ఇన్వెస్ట్మెంట్, బి అనేవాడు 5 పార్ట్స్ పెట్టాడు సేమ్ టైం కాబట్టి. ఇప్పుడు మనకి ఏంటంటే ప్రాఫిట్ అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాల్సింది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 4 పార్ట్స్ ఉంది, టైం 1 అంటే 4:1 రేషియో 5:1 అంటే ప్రాఫిట్ రేషియో ఎలా ఉందండి 4:5 రేషియోలో ఉంది. 4:5 రేషియోలో అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అండి 4 + 5 9 పార్ట్స్, మొత్తం కలిపి 9 పార్ట్స్. ఆ 9 పార్ట్స్ ఎవరండి ఇప్పుడు మొత్తం ఎంత ఇచ్చాడు 9,000 ఇచ్చాడు. 9 పార్ట్స్ 9,000 అయితే సో బీకి ఎంత వస్తుందండి 5,000 వస్తుంది, ఏకి ఎంత వస్తుందండి 4,000 వస్తుంది. సో ఇది బేసిక్గా అండి. చూడండి ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏ 24,000 బి 30,000 ఇన్వెస్ట్మెంట్తో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేశారు. ఆ సంవత్సరం చివరిలో బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ సో దే గాట్ ప్రాఫిట్ ఆఫ్ 9,000 రూపీస్. అయితే వాళ్ళిద్దరు షేర్స్ ఏంటి అని అడుగుతున్నారు. అంటున్నారు. ప్రాఫిట్ షేర్ ఎంత అంటున్నారు, ఎంత వచ్చాయి, ఏకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, బీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటున్నారు. రైట్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉందంటే 24,000 30,000 ఉంది. అంటే మనకి రేషియో అని చెప్పాను, ఇంతకుముందు చెప్పానండి మనకి I1T1:I2T2. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ I1T1 అంటే మనకి ముందు ఇక్కడ రేషియో ఉంటే క్యాన్సిల్ చేసుకుంటాం. ఎందుకంటే థౌజండ్స్లో కానీ పెద్ద నెంబర్స్ తీసుకుంటే ఏమవుతుంది మనకి క్యాలిక్యులేషన్ చాలా డిఫికల్ట్ అవుతుంది.
అందువల్ల మనము బేసిక్ లెవెల్లోకి చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ రేషియోలో కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 zeros క్యాన్సిల్. ఇక్కడ 6 4s 6 5s అంటే 4 పార్ట్స్ ఏ ఇన్వెస్ట్ చేస్తే బి అన్నవాడు 5 పార్ట్స్ ఇన్వెస్ట్ చేస్తాడు. సేమ్ టైం పీరియడ్. సో మీకు ఎప్పుడైతే సేమ్ టైం పీరియడ్ ఉంటుందో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే రేషియో ఉందో అదే రేషియో మనకి ప్రాఫిట్ షేరింగ్ రేషియో అవుతుంది. చూడండి అక్కడ ఇక్కడ అదే వచ్చింది చూడండి 4:5 కదండి. ఇక్కడ ఏ రేషియో ఉంది, ఇక్కడ అదే రేషియో వచ్చింది 4:5. అందువల్ల మనం టైం గురించి మెన్షన్ చేయకపోతే మనం రాయాల్సిన అవసరం లేదు. లేదా టైం అనేది ఈక్వల్గా ఇచ్చినా కూడా రాయాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి పేపర్ మీద ఎంతసేపు ఎక్కువ పెన్ను పెడుతుంటే అంత టైం వేస్ట్ అవుతుంది. సో మనం సింపుల్గా ఆలోచించాలి. అంటే పేపర్ మీద పెన్ ఎక్కువ వాడకుండా ఉండడానికి ట్రై చేయాలి మనం, రైట్. సో ఇది అవసరం లేదు. డైరెక్ట్గా 4:5 రేషియోనే. ఏకి 4 పార్ట్స్ ప్రాఫిట్ వస్తే బీకి 5 పార్ట్స్ ప్రాఫిట్ రావాలి. 4 + 5 9 పార్ట్స్ మొత్తం ప్రాఫిట్. అది ఎంత అన్నారు? 9,000. అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 1,000 అవుతుంది. 5 పార్ట్స్ 5,000, 4 పార్ట్స్ 4,000. ఇది మనకి బేసిక్స్ అండి. సో పార్ట్నర్షిప్. సో ఇందులో వేరియేషన్స్ ఎలా ఉంటాయో మనం హ్యాండ్ నోట్స్లో చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్స్ కూడా చూడండి. మీకు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు తీసుకెళ్తానండి. అన్ని రకాల క్వశ్చన్స్, అన్ని రకాల పేపర్స్ అనాలిసిస్ చేసి తీసుకున్న పేపర్ క్వశ్చన్లు అండి. 60 క్వశ్చన్స్ ఉన్నాయండి. పార్ట్నర్షిప్ నుంచి 60 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క మోడల్, ఎస్ఎస్సిలో అడిగిన మోడల్స్, ఎస్ఐలో అడిగిన మోడల్స్, సిపిఓలో, బ్యాంకింగ్లో డిఫరెంట్ ఎగ్జామ్స్లో తీసుకున్నాయి. నేను బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్కి అరేంజ్ చేశానండి. ఒక్కొక్క మోడల్లో బేసిక్ నుంచి హై లెవెల్, నెక్స్ట్ బేసిక్ నుంచి హై లెవెల్ ఇలా అరేంజ్ చేశాను. ఓకే, చూడండి ఒకసారి. మనకి ఫస్ట్ క్వశ్చన్, 3 పార్ట్నర్స్ A, B, C ఇన్వెస్ట్ ₹1,600, 1,800 and 2,300 రెస్పెక్టివ్లీ ఇన్ ఏ బిజినెస్. సో ఏమన్నారు మనకి? ఏబీసీలో 1,600, 1,800, 2,300 ఇన్వెస్ట్ చేస్తారు ఒక బిజినెస్లో. వాట్ షుడ్ బి ద షేర్ ఆఫ్ బి ఇన్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 399. 399లో బి షేర్ ఎంత అంటున్నాడు. మనకి ఇక్కడ టైం గురించి మెన్షన్ చేయలేదు. అన్ని కూడా 1 year కాబట్టి టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది? 1,600. ఏ క్లియర్గా రాస్తున్నాను. బి, సి. సో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉందండి? 1,600, 1,800, 2,300, రైట్. మీకు ఆల్రెడీ చెప్పానండి. ఇక్కడ మనకి కామన్గా ఉండే రేషియోని మనం చేసేది మొత్తం కూడా రేషియోస్లోనే. అందువల్ల మనకి కామన్గా ఉండే మొత్తం క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్లోనే క్యాన్సిల్ చేసుకుంటే మీకు క్యాల్కులేషన్ తగ్గిపోతుంది, రైట్. 16:18:23 ఇన్వెస్ట్మెంట్. టైం గురించి మెన్షన్ చేస్తాడా? లేదు. అంటే అందరు ఈక్వల్గానే ఉందని ఉద్దేశం అక్కడ, రైట్. సో అప్పుడు మనకి టైం లేదు కాబట్టి డైరెక్ట్ ఏమవుతుంది? మనకి ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్మెంట్ రేషియోలోనే ఉంటుంది. అంటే ఏ రేషియోలో ఉన్నానండి? ఏకి 16 పార్ట్స్ వస్తాయి, బికి 18 పార్ట్స్ వస్తాయి, సికి 23 పార్ట్స్ వస్తుంది. సో టైం అనేది మనకి ఇవ్వాలి కాబట్టి దాని గురించి worry కావాల్సిన అవసరం లేదు. సో 16 పార్ట్స్, 18 పార్ట్స్, 23 పార్ట్స్. సో మొత్తం ఎంత అవుతుందండి? మనకి మొత్తం ఎంత అవుతుందండి? 16 + 18 34, 34 + 23, 34 + 23 ఎంత అండి? 59. సో లేదంటే 10, 20, 1 + 1 2, 2 + 2 4, 4 పక్కన 43, 43 + 8 51, 51 + 6 57. ఓకే అండి, సార్ ఇక్కడ 57 వస్తుందండి, రైట్. సో 57 పార్ట్స్ మొత్తం మనకి. 57 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడండి? మనకి 399 అన్నాడు. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు? 399 అన్నాడు. 399. అయితే మనకు కావాల్సిన ఏంటంటే బి షేర్ కావాలి, బి షేర్ కావాలి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ కొంచెం పార్ట్నర్షిప్ అంటేనే క్యాలిక్యులేషన్స్ అండి. మనకి క్యాలిక్యులేషన్ మీరు ఫాస్ట్గా చేయగలిగితే పార్ట్నర్షిప్ చాలా ఈజీగా అలా తీసేస్తారు. ఓకే, జాగ్రత్త చూడండి. ఇక్కడ మనం చేసినప్పుడు ఇక్కడ 7 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ 9 ఉంది. 7ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 9 వస్తుందండి? 7ని 7తో మల్టిప్లై చేస్తే మాత్రమే 9 వస్తుంది. అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుందండి? 57 × 7, 55 350, 57 350, 7 49. సో 350 + 49 399. అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉందండి? 1 పార్ట్ వాల్యూ. 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ? సో ఎన్ని టైమ్స్ ఉంది? ఇక్కడ 7 టైమ్స్. 1 పార్ట్ వాల్యూ కాబట్టి 7 టైమ్స్ అవుతుంది. మనకు అడిగింది ఏంటంటే 18 పార్ట్స్ కదండి, అంటే ఇంటూ 7 రాయాలి. 18 7s ఎంత అండి? 126. 18 7s 126, రైట్. సో మీకు ఆల్రెడీ ఇలా ఇది ప్రొసీజర్ అండి. దీన్ని కొంచెం ఫాస్ట్ కూడా చేయొచ్చు. మనకి ఆప్షన్స్ కనుక కోఆపరేట్ చేస్తే మనకి తగ్గట్టుగా ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఎలాగో ఒకసారి చూడండి. మనకి ఆప్షన్స్ ఏమన్నా చెప్పండి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి, నేను తయారు చేసిన క్వశ్చన్ కాదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. 112, 161, 145, 126. ఇక్కడ చూడండి, నేను ఇదంతా రాయనండి, ఇదంతా ఏం రాయను. జస్ట్ నాకు రేషియోస్ తెలుసు.
రేషియోస్ కూడా ఇది కూడా నేను రాయను, ఒకవేళ నేను ఎగ్జామ్ రాస్తే ఇది కూడా లేదు, ఎందుకంటే టైం ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏ రేషియోస్ ఉంటాయో అదే ప్రాఫిట్ రేషియో. అంటే నాకు ఇక్కడ ఉన్న రేషియోస్ వరకు ఒకటి రాశాను. ఇప్పుడు నేను రాసిన తర్వాత నాకు ప్రాఫిట్ రేషియో కూడా అదే అని తెలుసు, ఎందుకంటే టైం గురించి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఏ రేషియోలో ఉంటే ప్రాఫిట్ కూడా అదే రేషియోలో ఉంటుంది. సో ఇక్కడ 16 పార్ట్స్, 18 పార్ట్స్, 23 పార్ట్స్. మనకు అడిగిన తర్వాత ఇప్పుడు బి ఏది అడిగాడు, బీది అడిగాడు. సో బి ఎంత ఉందండి, ఇక్కడ 18 పార్ట్స్ ఉంది. అంటే నేను ఫస్ట్ చెక్ చేసేది ఏంటంటే ఆన్సర్స్లో 18 యొక్క మల్టిపుల్ చెక్ చేస్తా అండి. 18 మల్టిపుల్ కనుక ఒకటే ఆప్షన్ ఉంటే అదే ఆన్సర్ అయిపోతుంది. 18 మల్టిపుల్ కనుక ఒకటే ఆప్షన్ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది కాదండి, 18 6 మనకు 108, సో 112 కాదు. ఇక్కడ చూడండి 18 9 162 అవుతుంది, కానీ ఇక్కడ 161 ఇచ్చాడు, అది కూడా కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 అసలు వచ్చే ఛాన్స్ లేదు 18 మల్టిపుల్లో. ఇక్కడ చూడండి 18 6 ఎంత మనకు 176 కాబట్టి 18 7 126 కాబట్టి ఈ ఒక్క ఆప్షనే నాకు 18 యొక్క మల్టిపుల్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇదే ఆన్సర్ అని చెప్తాను నేను. డైరెక్ట్ ఇదే ఆన్సర్ చెప్తాను, అంటే ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేకుండా. సో డైరెక్ట్గా 18 పార్ట్స్ 126, అంటే ఇదంతా చేస్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి అలా చేస్తాను. ఒకవేళ మనకు చూడగానే, ఎందుకంటే మనకు బేసిక్ టేబుల్స్ అయితే ఖచ్చితంగా రావాలి కదండి, 20 టేబుల్స్ వరకు మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. ఒకవేళ మీకు 20 టేబుల్స్ వరకు రాకపోతే నేర్చుకోండి, ఎలా అంటే ఫాస్ట్గా మనకు బ్రెయిన్లోకి రావాలి, అంత ఫాస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు. మనకి బేసిక్ ఎంత అండి, ముఖ్యంగా పార్ట్నర్షిప్ లాంటి టాపిక్ చేస్తుంటే మాత్రం మీకు క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా ఉండాలి, అప్పుడే మీకు టైం సేవ్ అవుతుంది. ఓకే, మనకి టేబుల్ చూస్తే 18 మల్టిపుల్ ఒకటి కనుక ఆన్సర్ ఇదే అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 2, X, Y and Z enter into a partnership. X advances 1200, Y rupees 1200 for 4 months, Y 1400 8 months, Z 1000 rupees for 10 months. The gain is rupees 585 altogether. Their gain is rupees 585 altogether. Find the share value of Z. Find the share value of Z. Okay, చూద్దాం మనకు సరే మనకి X, Y, Z. సో ఇక్కడ రాసే విధానం చూడండి, నేను ఒకసారి మనకి ప్రాఫిట్ అడుగుతున్నాడు కాబట్టి ప్రాఫిట్ చివరిలో రాస్తున్నా అండి. మనకి ఫస్ట్ ఏం రాస్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ టైం ప్రాఫిట్. అదేంటి సార్ ఎందుకు చివరిలో రాస్తున్నా అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఓకే, సో మనకి ఇన్వెస్ట్మెంట్ ఏమని ఇచ్చాయండి మనకి, సో 1200, నెక్స్ట్ 1400, నెక్స్ట్ 1000. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారు అంటే రాసేటప్పుడే ఇలా జీరోస్ ఉంటే వాటిని క్యాన్సిల్ చేసుకొని రాయండి. జీరోస్ ఉంటే క్యాన్సిల్ చేసుకొని రాయండి. అంటే ఎలా రాయాలి, ఇప్పుడు ఇలా రాస్తాను కదండి మనకి, సో ఇలా కాకుండా నేనైతే ఇలా రాయండి. ఎగ్జామ్లో మీరు అలవాటు చేసుకోవాల్సింది ఎలా అంటే, సో ఇక్కడ 12, 14, 10, ఎందుకంటే అన్నింటిలో 2 zeros ఉన్నాయి కాబట్టి మనం ఎందుకంటే రాసి మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ చేయడం కంటే కూడా డైరెక్ట్గా మీకు జీరోస్ ఉంటే అన్నిట్లో కామన్గా జీరోస్ వదిలిపెట్టి రాయండి. సో దట్ మీకు రాయడానికి టైం సేవ్ అవుతుంది, మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి టైం సేవ్ అవుతుంది. సో ఈ చిన్నవి అండి మనకి, ఈ చిన్న డిఫరెన్సెసే మనకి మార్క్స్ని తెచ్చిపెడతాయి, జాబుని తెచ్చిపెడుతుంది. సో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఓకే, 12, 10 రైట్. ఇదేంటి ప్రాఫిట్ మనకి ఇన్వెస్ట్మెంట్ అండి. నెక్స్ట్ టైం ఏమని ఇచ్చాడండి, టైం ఇచ్చింది ఫస్ట్ 4 months, తర్వాత 8 months, తర్వాత 10 months అన్నాడు. ఓకే, సో మొత్తం అమౌంట్ ఎంత ఇచ్చాడో అందరు కలిపి 585. సో మీరు ఇలా రాయకూడదు, ఇలా కంటే కూడా మనం డైరెక్ట్గా ఇలాగే రాస్తాము. ఇప్పుడు చూడండి మనకు ఒకవేళ మీకు క్యాన్సలేషన్ కనుక ఇక్కడే ఫాస్ట్గా అవుతుందంటే ఇక్కడే చేసేసుకోండి. చూడండి ఇక్కడ చూడండి మనకి, చూడండి 6, 7, 5. ఇక్కడ చూడండి ఇక్కడ 2 2s 2 4s 2 5s. ఇప్పుడు చెప్పండి మనకి ప్రాఫిట్ అంటే ఏంటండి, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా. సో ఇక్కడ ఎంత అవుతుందండి, 6 into 2 రేషియో 7 into 4 is to 5 into 5. ఓకే, సో మనకి ఎలా ఉంది ఇప్పుడు రేషియో చూడండి, 12 is to 28 is to 25, 12 is to 28 is to 25. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి, మొత్తం చూడండి ఇక్కడ ఎంత ఉందండి, 1 + 2 3, 3 + 2 5, 5 అంటే 55, 58 5 + 8 63, 63 + 2 65. 65 పార్ట్స్ వాల్యూ ఎంత ఉందండి, 585 ఉంది. 65 పార్ట్స్ 585. ఇక్కడ చూడండి 5 ఉంది, యూనిట్ డిజిట్ 5 ఉంది. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ 6 ఉంది, ఇక్కడ ఎంతవరకు వచ్చిందని మనకి
54, 540 కంటే ఎక్కువ ఉంది. అంటే 6 9s 60 9s ఎంత అంటే 540, 60 10s ఎంత అంటే 600. అంటే 9 టేబుల్లోనే ఉంది. అంటే ఇక్కడ 9 టైమ్స్ చేయండి. 9 టైమ్స్ చేస్తే ఎంత అవుతుంది చూడండి. 60 9s 540, 5 5 9s 45, 540 ప్లస్ 45 585, అంతే కదా 9 టైమ్స్. మనకు కావాల్సిన జెడ్ కావాలి కాబట్టి ఇక్కడ ఏం రాస్తామండి 9 టైమ్స్ రాస్తాం. ఇక్కడ ఎంత అవుతుంది 225 అవుతుంది. 225 అవుతుంది. కానీ ఇక్కడ వల్ల మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి చూడండి, ఇది ఒకటి చేసినా కూడా మనకి రైట్. సో ఆప్షన్స్ ఏమన్నా చూడండి ఒకసారి. ఆప్షన్స్ ఎలా ఇచ్చారు మనకి 235, 225, 252, 215 రైట్. మనకి ఇక్కడ ఏముందండి ఎన్ని పార్ట్స్ ఉంది 25 పార్ట్స్ ఉంది. అంటే 25 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. మనకి చూడగానే తెలిసిపోతుంది 25 మల్టిపుల్, అంతే కష్టం కాదు. ఇది కాదు, ఇక్కడ 250 అవుతుంది, ఇది కాదు, ఇది 200, ఇది కాదు. అంటే మనకున్న ఆప్షన్ ఒకటి కాబట్టి డైరెక్ట్ ఈ క్యాలిక్యులేషన్ చేయకుండా కూడా డైరెక్ట్గా 225 అని చేయొచ్చు, 225 పెట్టేయచ్చు. క్వశ్చన్ నెంబర్ 3. S, T and U invest in a partnership in the ratio of 8:13:19. If the ratio of their returns is 4:26:9, find the ratio of their investment periods. రైట్. ఇన్వెస్ట్మెంట్ పీరియడ్స్ టైం కావాలి. మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చాడు, రిటర్న్స్ అన్న ప్రాఫిట్ అన్న సేమ్ అండి. సో రిటర్న్స్ అంటే మనకి ఎంత తిరిగి వచ్చిందని అర్థం అండి అక్కడ. సో ఎంత ఉందండి మనకి 4:26:19. ఓకే. సో ఫస్ట్ అయితే నార్మల్ చూద్దామండి. ఇన్వెస్ట్మెంట్ మనకి టైం. సో ఒకవేళ మనకి వాడు టైం కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫైండ్ అవుట్ చేయమంటే, అంటే మనకు టైం కానీ పెట్టుబడి గురించి కానీ మాట్లాడితే నేనేం చేస్తాను అంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ నేను ప్రాఫిట్ రాస్తాను, తర్వాత ఇన్వెస్ట్మెంట్ టైం రాస్తానండి. ఇన్వెస్ట్మెంట్ టైం రాస్తాను. అంటే ఏదైతే కావాలో ఎవ్రీ టైం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైతే కావాలో అది చివరిలో రాయడానికి ట్రై చేయండి. ఏదైతే కావాలో చివరిలో రాయడానికి ట్రై చేస్తే క్యాలిక్యులేషన్ అనేది డబుల్ టైమ్స్ రాయకుండా అవుతుంది. యాక్చువల్ అంతే అండి. మనం ఎందుకంటే ఎగ్జామ్లో ప్రతి ఒక్క చిన్నది కూడా ఇంపార్టెంట్ మనకి. అంటే ఎలా రాస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. ఎలా రాస్తున్నాం అంటే నీట్గా రాస్తున్నామా, అందంగా రాస్తున్నామా, ముగ్గులు వేస్తున్నామా, ఇది కాదండి ఇంపార్టెంట్. అంటే ఎంత తక్కువ రాస్తున్నాము, ఎలా రాస్తే డబుల్ అంటే రిపిటేషన్ తగ్గిపోతుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే. అందుకోసం చెప్తున్నాను, మనకి ఏదైతే కావాలో అది చివరిలో రాసుకోండి. ఇప్పుడు ఏమని చెప్పాడు, మనకి ప్రాఫిట్ రేషియో చెప్పాడు, మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో చెప్పాడు. ప్రాఫిట్ రేషియో ఏదండి, ఫస్ట్ ఇచ్చింది ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమన్నాడు మనకి 8:13:19 రైట్. ప్రాఫిట్ రేషియో ఏం చెప్పాడు మనకి 4:26:19. ఓకే. 4:26:19. అదే ఇప్పుడు ఏంటంటే జనరల్గా మళ్ళీ ఏం చేస్తాం మనం ఎగ్జామ్లో ఇన్వెస్ట్మెంట్ టైం కావాలంటే ఏంది మనకి ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. అంటే మనకి టైం కావాలంటే ఏం చేస్తాము, ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ఇదే కదండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా మళ్ళీ ఇక్కడ ఇంకో స్టెప్ రాస్తామండి. ఎలా రాస్తాం మళ్ళీ, సో మళ్ళీ ఇక్కడ 4/8:13/26:19/19. అంటే ఇక్కడున్న ఈ వాల్యూసే మళ్ళీ రాస్తున్నారు మీరు. అంటే ఇది రాయడానికి అయితే కొంచెం టైం పడుతుంది కదా అండి, ఆ టైం అంతా వేస్టే కదా. అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్గా, సో మీకు అర్థం కావడం కోసం ఇక్కడ ఈ స్టెప్ రాస్తున్నాను ప్రజెంట్ అయితే. కానీ తర్వాత అయితే నేను ఏం చేస్తాను అంటే ఇక్కడే రాస్తాను. నేను ఇక్కడే రాయడం వల్ల ఈ స్టెప్ అంతా కూడా సేవ్ అయిపోతుంది మనకి. చూడండి క్యాన్సిల్ అవుతుంది ఏమన్నా, 1 time 2 times, 1 time 2 times, ఇక్కడ 1 times. ఓకే. అంతేగాని ఒకసారి రేషియోస్ అలానే ఇచ్చింది మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ 8:13:19, 4:26 ఓకే 4:26 ఇక్కడ ఏంటంటే 4/8 కరెక్టే, ఇక్కడ 26/13 అండి, 26/13 రైట్. సో ఎంత అవుతుందని ఇక్కడ 1/2, ఇక్కడ 2/1, ఇది 1/1. అంటే ఏ రేషియోలో ఉన్నాయి ఇక్కడ 1/2 2/1 1/1 రేషియోలు ఉన్నాయి. మీరు కావాలంటే ఇక్కడ నీట్గా రాస్తుంటే మీకోసం 1/2 2:1. ఇప్పుడు మనకి ఫ్రాక్షన్లో కావాలంటే ఏం చేస్తామంటే ఎల్సిఎంతో మల్టిప్లేస్తాం. ఉన్నది ఒకటే నెంబర్ 2తో మల్టిప్లేస్తుంది. ఎంత అవుతుంది 1:4:2. ఇది మనకి రేషియో. ఏం రేషియో అండి, టైం పీరియడ్ రేషియో. డైరెక్ట్ మనకి ఇచ్చాడు కదా, ఆప్షన్ ఏముందండి, ఫస్ట్ ఆప్షన్ 1:4:2. ఓకే. సో అయితే ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇదే అండి, ఇదే అక్కడ నుంచి మనకి కొత్త ఏం చెప్పట్లేదు, బట్ ఎలా రాస్తుంది చూడండి. మనకి అడిగింది టైం అడిగాడు అంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్, డైరెక్ట్గా టైం అడిగాడు కాబట్టి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ ఇదే గుర్తు రావాలి మనకి. సో ప్రాఫిట్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ 4:26
నెక్స్ట్ 19, నెక్స్ట్ ఇదే ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉన్నాయండి 8, 13, నెక్స్ట్ ఇక్కడ 19. ఈ రేషియో మనకు కావాల్సింది. ఇదే స్టెప్లో రాసేసాలి అంతే. ఎందుకంటే ఈ చిన్న చిన్నవి కూడా మనకి చాలా టైం సేవ్ అవుతున్నాయండి. ఇక్కడ ఏంటండి 1/2, ఇక్కడ 2, ఇక్కడ 1. అంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తా అంటే దీన్ని ఒకవేళ మీరు కనుక డైరెక్ట్ ఇక్కడ రాసుకుంటే డైరెక్ట్ ఇంటూ 2 చేసుకోవచ్చు మీరు. అంటే డైరెక్ట్ రేషియోనే రాయొచ్చు. ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది ఇక్కడ 1:2, 2 2 4:2. సో ఇది అవుతుంది మనకి, రైట్. సో ఇలా డైరెక్ట్ రాసుకోవాలి. అంతేకాని ప్రతి దానికి నీట్గా మనకి 8 మార్క్స్ క్వశ్చన్ చేసినట్టు రాయకూడదు. ఈ చిన్న చిన్నవి మనకి టైం సేవ్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 4. A and B start a business with 5,000 and 6,000. C joins them after 3 months with 8,000 and B leaves business after another 3 months. What is the C share if the total profit is 21,000? C share కావాలంటున్నాడు, రైట్. సో A, B, C. సో ఏ అనేవాడు ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? అన్నీ చూడండి, ఇక్కడ 5,000, 6,000, 8,000 ఉంది. మనం ఏం చేయాలి? ఫస్ట్ 3 zeros లేపేషన్. ఫస్ట్ ఆ 3 zeros లేపేషన్. ఎందుకంటే నార్మల్ క్వశ్చన్ ఇది. అంటే ఇక్కడ ఎంత అండి 5 parts. సో మనం ఏం కావాల్సింది? ప్రాఫిట్ కదండి మనకు కావాల్సింది. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇది గుర్తు రావాలి మనకి. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో వీడి 5 parts ఉంది. నెక్స్ట్ బి ఎంత ఇన్వెస్ట్ చేసింది 6 parts, వీడి 8 parts. సో మనకి ఏమొచ్చింది? ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. టైం కావాలి. టైం చూడండి మనకి ఇదంతా కూడా బ్రెయిన్లోనే వాళ్ళని. సి జాయిన్స్ దెమ్ ఆఫ్టర్ 3 months అంటే ఫస్ట్ ఏబి స్టార్ట్ చేశారు. అంటే ఏ అనేవాడు గురించి చెప్పాడు, ఫస్ట్లో ఉన్నాడు ఏ అనేవాడు. బి అనేవాడు కూడా ఫస్ట్లో ఉన్నాడు. బట్ సి అనేవాడు ఏంటంటే 3 months తర్వాత జాయిన్ అయ్యాడు. సి అనేవాడు 3 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు. వీళ్ళు మాత్రం ముందు నుంచి ఉన్నారు. అండ్ బి లీవ్స్ ఆఫ్టర్ అనదర్ 3 months. సో అంటే సి అనేవాడు 3 months తర్వాత జాయిన్ అయ్యాడు. వాడు చివరి వరకు ఉన్నాడు. అంటే వాడు ఎన్ని నెలలు ఉన్నాడండి? 9 months ఉన్నాడు. ఇయర్ ఎండింగ్ వరకు మొత్తం మనకి 12 months ఉంటాయి కదండి. సో ఏ అనేవాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడు. అంటే వాడు 12 months ఉన్నాడు. బి అనేవాడు ఏంటండి? సో ఫస్ట్ నుంచి సి అనేవాడు 3 months తర్వాత జాయిన్ అయ్యాడు. వాడు జాయిన్ అయిన 3 months వరకు ఉన్నాడు. అంటే ఎంత వీడు మొత్తము 3 + 3 వీడు. సో సి అనేవాడు ఏంటండి 3 months తర్వాత జాయిన్ అయ్యాడంటే మొత్తం ఉండే ఎన్ని మంత్స్ అండి ఇయర్లో? 12 months. అంటే 12 - 3, రైట్. అంటే ఇప్పుడు ఎలా ఉందండి? వీడు 12 months ఉన్నాడు, వీడు 6 months ఉన్నాడు, వీడు 9 months ఉన్నాడు. ఈ క్యాలిక్యులేషన్ అంతా పెన్నుతో పేపర్ మీద ఉండకూడదు, బ్రెయిన్లో ఉండాలి. ఓకే. సో ఏ అనేవాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడు అంటే 12 months. బి అనేవాడు సో 3 months, 6 months ఉన్నాడు. సి అనేవాడు ఏంది 3 months తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే ఆ 3 months పోయింది ఇయర్లో. అంటే ఇంకెన్ని మంత్స్ ఉంటాయి? 9 months ఉంటుంది. అలాగే చేయాలి. సో ఇప్పుడు ఏ అనేవాడు ఎంత అండి? టోటల్ అనేవాడికి 12. సో బి అనేవాడు 6 months, వీడు సి అనేవాడు ఎంత అండి? 9 months. సో ఇది మొత్తం కూడా రేషియో మనకు కావాల్సింది, రేషియో. ఓకే. సో ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది చూడండి ఒకసారి. 3తో పోతుంది కదండి. ఇక్కడ 3 4s, 3 2s, 3 3s. ఓకే. మళ్ళీ 2 కూడా పోతుంది చూడండి ఒకసారి. 2 2s, 4 కూడా పోతుంది. ఓకే. 2 2s, 2s, ఇక్కడ కూడా 4 times. మళ్ళీ 2 పోతుంది చూడండి. 2, ఇక్కడ 3, ఇక్కడ ఏమవుతుందండి 2 అవుతుంది. సో రేషియో ఎలా ఉంది చూడండి. 5:3:6, 5:3:6. ఓకే. సో మనకి ఇప్పుడు అడిగింది ఏంటండి? వాట్ సి షేర్స్ ఇఫ్ ద టోటల్ షేర్ ఇస్ 21,000 అన్నాడు. మొత్తం ఎంత ఉందండి? ఇక్కడ 5 + 3 18, 8 + 6 14, మొత్తం 14 parts. 14 parts ఏమని ఇచ్చాడు మనకి? 21,000 అని ఇచ్చాడు. 14 parts 21,000 అయితే మనకు కావాల్సిన వద్దండి. సో బి షేర్ కావాలి, సి షేర్ కావాలి. సి అనేవాడు ఎంత ఉంది? 6 parts ఉంది. సి అనేవాడు 6 parts. ఇక్కడ చూడండి మనకి 6 parts కావాలి. మనకేం తెలుసు? 14 parts 21 తెలుసు. ఇక్కడ 6 and 2 multiple కదండి. ఇక్కడ 1 part అనేది ఏమవుతుందంటే మనకి బైలో వస్తుంది, అంటే ఫ్రాక్షన్లో వస్తుంది. అందువల్ల అదేం అవసరం లేదు మనకి. డైరెక్ట్ ఏం రాస్తే ఇక్కడ 2 parts రాస్తున్నాను. 2 parts అంటే by 7 కదా. ఇక్కడ కూడా by 7 చేస్తే ఎంత అవుతుందండి? 3,000 అవుతుంది. సో 3,000 అవుతుందండి. 2 parts 3,000 అయితే 3,000 అయితే 6 parts ఎంత అవుతుందండి? 9,000 అవుతుంది. 6 parts 9,000 అవుతుంది. సో ఇది మనకి చేయాల్సిన పద్ధతి ఎగ్జామ్లో కూడా, రైట్. సో ఫస్ట్ 5%, 5,000, 6,000, 8,000 అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేశాను. రాసేటప్పుడే అది జీరోస్ ఏం రాయకుండా రాశాను. ఓకే. ఇక చూడండి 12, 6, 9. 12 అనేది ఏంటండి? ఏ అనేవాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నవాడికి 12 months ఉన్నాడు. బి అనేవాడు ఏంటండి?
సి జాయిన్ అయ్యడానికి 3 months, ఆ తర్వాత 3 months ఉన్నాడు, అంటే 3 + 3 6 months ఉన్నాడు. నెక్స్ట్ సి అనేవాడు ఏంటండి 3 months తర్వాత జాయిన్ అయ్యాడు. మొత్తం ఇయర్లో 12 months ఉంటాయి, 3 months వెళ్ళిపోయింది ఆల్రెడీ, అంటే రిమైనింగ్ ఎంత ఉండాలి 9 months ఉంటుంది. సో 9 months ఉంది. సో మనకి ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. అంతేగాని మనకి లాభం కావాలంటే పెట్టుబడి ఇంటూ కాలము, పెట్టుబడి ఇంటూ కాలము, పెట్టుబడి ఇంటూ కాలము. సో మనకి ఏ రేషియోలో వచ్చింది 5:3:6, 5:3:6 6 నిష్పత్తిలో ఉంది. మొత్తము 14 భాగాలు, 14 భాగాలు 21,000 అయితే 2 భాగాలు ఎంత అంటే 3,000. మనకి 6 parts ఎంత అవుతుంది 9,000 అవుతుంది. 6 parts 9,000 అవుతుంది. అదే మనకి సార్ మీరు ఏదో డైరెక్ట్ స్టెప్పులు రాస్తున్నారు, ఫాస్ట్గా వెళ్తున్నారు కాదండి. మీరు చూడండి, నేను చెప్పేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ రాయడం మాత్రం తక్కువ రాస్తున్నాను. ఎలా ఒకవేళ మీకు కావాలంటే పక్కన కూడా రాస్తున్నాను ఎలా రాయాలి అని చెప్పేసి. సో అది చూడండి. అంతేకాని నేను ఇంకా చిన్నపిల్లాను సార్ నేను అలాగే రాస్తా అంటే మీరు ప్రిపేర్ అయ్యేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయంటే ఒకప్పుడు అంటే ఒక 50 years బ్యాక్ ఎలా ఉండేది, తర్వాత ఎలా అయింది ఒకసారి చూద్దాం. 50 years బ్యాక్ ఏంటంటే అసలు ఎంప్లాయ్మెంట్ అంటే చదువుకునే వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళండి. చదువుకున్న వాళ్ళని వెతికి మరీ జాబ్లు ఇచ్చేవాళ్ళు. ఓకే, అది ఒక 50-60 ఏళ్ళ కింద 60 years బ్యాక్ ముచ్చట. 60 years బ్యాక్ అలా ఉండేది. సో కొంచెం ఒక 20 years తర్వాత ఏమైందంటే నోటిఫికేషన్ అంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ జాబ్లు వచ్చాయండి. అప్లై చేసిన వాళ్ళకి జాబ్లు వచ్చాయి. కొద్దిగా టైంకి వచ్చేసరికి ఒక 2 అంటే ఒక 2 అప్లై చేస్తే ఒకరికి రావడం ఇలా ఉంది. సో గత లాస్ట్ ఒక 10 yearsలో మాత్రం విపరీతంగా కాంపిటీషన్ పెరిగిపోయిందండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఎందుకంటే ఒక పోస్ట్ ఉంటే వేల సంఖ్యలో అప్లై చేస్తున్నారు. జనరల్గా మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ తీసుకుంటే ఉండే ఆల్మోస్ట్ ఒక 10,000 పోస్టులు ఉంటాయి యావరేజ్గా. ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ తీసుకుంటే 10,000 వేకెన్సీస్ ఉంటాయి. కానీ అప్లై చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారండి 20 లక్షలు 30 లక్షల మంది ఉంటారు. 10,000 పోస్టులకి 20-30 లక్షల మంది అంటే చూడండి ఒకసారి, ఒక పోస్ట్కి ఎంత అండి దగ్గర 2,000 మంది డిఫరెన్స్ ఉంటారు. 2,000 చాలామంది, చాలా కాంపిటీషన్ ఉంటుందండి. మనకు సెలెక్ట్ అయ్యేది చాలా తక్కువ. అంటే మనం ఈ 30 లక్షల నుంచి ఈ 10,000లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఆ 30 లక్షల మంది ఆలోచించినట్టు ఆలోచించకుండా, అంటే 29,90,000 మంది ఆలోచించకున్నట్టు కాకుండా ఆ 10,000 మంది ఆలోచించినట్టు ఆలోచిస్తేనే మనకి జాబ్ వస్తుంది. అంటే ప్రతి ఒక్క చిన్నది కూడా చేస్తూ జాగ్రత్తగా చేస్తుండాలి. అందుకే చెప్తానండి క్యాలిక్యులేషన్ మనం బాగా నేర్చుకోవాలి. సార్ మీరు ఈ డైరెక్ట్ స్టెప్స్ చేస్తున్నారు, డైరెక్ట్ స్టెప్స్ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పేస్తున్నాను నేను. మీరు ఎగ్జామ్లో కూడా అలా వేయాలనే ఉద్దేశంతో ఇస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, నాలాగా మీరు కూడా ఆలోచించాలి. నేను ఎలా ఆలోచిస్తున్నానో అంటే నాలాగా నేను ఎగ్జామ్ ఎలా రాస్తానో మీరు ఎగ్జామ్ అలా రాయాలనేది నా ఉద్దేశం. నేను ఎగ్జామ్ ఎలా రాస్తాను, ఎగ్జామ్లో నేను ఎలా ఆలోచిస్తాను అది మీరు ఆలోచించండి. అంటే సార్ అయితే ఇలా చేస్తున్నాడు అంటే నేను అలాగే ప్రాక్టీస్ చేస్తాను, ఎగ్జామ్లో ఇలాగే రాయబోతున్నాను అంటే మనకు క్లియర్ వ్యూ ఉండాలండి. ఎగ్జామ్లో ఎలా అంటే ఇది ఈ క్వశ్చన్ ఇలా చేస్తున్నట్టు దీన్ని ఇలా చేయాలి అనే వ్యూ రావాలి. అంత ప్రాక్టీస్ చేయాలి మనం. అంతలా మనం ఈ సబ్జెక్ట్ని మనలోకి ఎక్కించుకోవాలి. అలా చేసినప్పుడే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతామండి. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే కాంపిటీషన్లో ఉన్నాము. ఆ కాంపిటీషన్ నుంచి మనం ముందుకంటే జాబ్ అచీవర్ లాగా కావాలి అంటే మాత్రం మనం డిఫరెంట్గా ఆలోచించాలి, ఎక్కువ కష్టపడాలి, రైట్. సో ఆ కష్టాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి, అప్పుడే మనకి జాబ్ వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే నేను రాసేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాస్తాను. ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఉంటుంది, రాయడం తక్కువగా ఉంటుంది. అందుకే మీరు జాగ్రత్త చూడండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5 అండి. In a business, A and C invested amounts 2:1 ratio, whereas between the ratio between the amounts invested AB is 3:2. రైట్, మనకేంటండి A:C ఇచ్చాడు, A:B ఇచ్చాడు. అయితే B షేర్ ఎంతో కావాలంటాడు, మొత్తం ప్రాఫిట్ ఇచ్చాడు, B షేర్ కావాలంటాడు. సింపుల్ అండి. ఈ ప్యాటర్న్ ఆల్రెడీ మనం క్వశ్చన్స్ చేసాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడండి A:C ఇచ్చాడు, తర్వాత A:B ఇచ్చాడు. అయితే ఫస్ట్ నేను మనకి కనెక్టింగ్ ఎవరండి A:C అన్నాడు, A:B అన్నాడు. కనెక్టింగ్ ఎవరు ఏ కదా అండి. అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే ఒకదాన్ని రివర్స్లో రాస్తున్నాను. ఓకే, చూడండి ఎలాగో చూడండి ఒకసారి ఇక్కడ. సో ఫస్ట్ ఏం రాస్తున్నాను A:C ఉంది కదా అండి, దాన్ని ఏం చేస్తున్నా అంటే C:A రాస్తున్నాను నేను. సో C:A చూడండి ఇక్కడ A:C ఉంది కదా అండి. సారీ A:C ఎంత రేషియో ఏ రేషియోలో ఉంది 2:1 రేషియోలో ఉంది. సో A:2:1 రేషియోలో ఉంటే C:A ఏమవుతుంది చూడండి ఇక్కడ. C:1 ఎంత అవుతుంది 1:2. సో C:2 ఎలా ఉందండి మనకి 1:2 ఉంది. నెక్స్ట్ ఏముంది A:B ఉంది కదండి. A:B ఈజ్ ఈక్వల్ ఎంత అని చెప్పాడు 3:2.
3:2 రేషియోలు. ఇప్పుడు మనకి ఏం కావాలి, A:B:C కావాలి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కావాలి. కాబట్టి చూడండి ఇక్కడ మనకి A:B:C కావాలంటే ముందు ఇక్కడ ఏమొస్తుందండి, C ఉంది కదండి, C తర్వాత A తర్వాత B వస్తుంది. తర్వాత కావాలంటే నేను మళ్ళీ మార్చి రాస్తాను మీకు అర్థం కావడం కోసం. నేనైతే డైరెక్ట్ రాస్తాను, బట్ మీకు అర్థం కావాలి కాబట్టి నీట్గా రాస్తున్నాను. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ C స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఎండ్ అయింది, అంటే 1 × 3. నెక్స్ట్ 2 ఇక్కడ స్టార్ట్ అయింది, A ఇక్కడ ఎండ్ అయింది 2 × 3. నెక్స్ట్ B అనేది ఈ రోల్ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ కాబట్టి 2 × 2, అంటే 3:6:4. ఎవరిది ఫస్ట్ ఉంది, Cది ఉంది, తర్వాత A Bది ఉంది. అంటే నాకు A:B:C కావాలంటే ఏంటండి, A:B:C కావాలంటే ఫస్ట్ A ఎంత ఉందండి 6, Bది 4, Cది 3 ఉంది. ఇది అండి మొత్తం కలిపి మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇలా రాయాల్సిన అవసరం కూడా లేదు, మనం డైరెక్ట్గానే రాయొచ్చు. బట్ మీకు అర్థం కావాలి నీట్గా, సార్ నాకు పద్ధతిగా ఉండాలంటే కాబట్టి ఇలా రాస్తున్నాను. నేనైతే ఇక్కడే రాస్తాను, మనకి B కావాలి. మొత్తం ఎన్ని పార్ట్స్ ఉందండి, 3 + 4 6 + 4 10 + 3 13 పార్ట్స్. 13 పార్ట్స్ వాళ్ళు మనకి ఎంత ఇచ్చాడండి, 13 పార్ట్స్ వాళ్ళు ఇచ్చాడు మనకి 13 పార్ట్స్ వాళ్ళు ఇచ్చాడు 157,300. రైట్, మనకి ఎవరిది కావాలి, Bది కావాలి కాబట్టి 4 పార్ట్స్ వాల్యూ ఎంతో కావాలి మనకి, 4 పార్ట్స్ ఎంతో కావాలి, 13 పార్ట్స్ ఇచ్చాను. రైట్, సో అంటే మనకు ముందు ఒక పార్ట్ వాల్యూ కావాలి, కానీ ఒక పార్ట్ చూడండి ఇది ఖచ్చితంగా 13తో పోయేలా ఉంటుందండి. మోస్ట్లీ చెక్ చేద్దాం. 13 1s ఎంత అండి, 13 1s 30 అంటే ఇక్కడ ఎంత మీద 2 ఉంది, 27 అంటే 13 2s 26, 1 3 ఉంది అంటే 13 1s, సో 12,100 అనేది 1 పార్ట్ అవుతుంది. మనకి ఎన్ని కావాలి, 4 పార్ట్స్ కావాలంటే ఇంటూ 4 చేయండి, 48,400. 48,400 అనేది మనకి B యొక్క షేర్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. 5 persons ABCDE స్టార్ట్ ఏ జాయింట్ వెంచర్. 5 ఉన్నారండి, ABCDE. దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ యాజ్ ఫాలోస్. B and C ఇన్వెస్ట్ ఈక్వల్లీ. సో B and C ఈక్వెస్ట్ ఇన్వెల్లీ అంటే B:C. అంటే ఈక్వల్ అంటే ఏంటంటే మనకి 1:1 కదండి, వాడి ఎంత ఇన్వెస్ట్ చేస్తే వీడంతా. సో B:C 1:1. నెక్స్ట్ D ఇన్వెస్ట్ హాఫ్ ఆఫ్ C. D అనేవాడు Cలో హాఫ్ అన్నాడు, అండ్ డబుల్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ A అన్నాడండి. D అనేవాడు ఎవరిలో హాఫ్, Cలో హాఫ్, Aకి డబుల్ అన్నాడు. అంటే ఫస్ట్ A తీసుకుంటున్నాను, ఇక్కడ D:C:A ముగ్గురు తీసుకుంటున్నాను అండి. ఓకే, ఎందుకంటే మనకి D అనేవాడిని Cతో ఎందుకు కంపేర్, ఒకసారి మధ్యలో రాస్తాను. D అనేవాడు ఏం చేస్తారు, మధ్యలో ఉంది కాబట్టి ఇలా రాస్తాను చూడండి. సో A:D:C. ఎందుకు D అనేవాడిని మధ్యలో రాశారంటే ఇటు Aతో కంపేర్ చేస్తున్నాడు, అటు Cతో కంపేర్ చేస్తున్నాడు. ఏమన్నాడు, A కంటే డబుల్ అన్నాడు. అంటే A అనేవాడు 1 పార్ట్ అయితే D అనేవాడు 2 పార్ట్స్. C అనేవాడికి ఏమన్నాడు, దీనిలో హాఫ్ అని అంటే C అనేవాడు Dకి డబుల్ అవుతుంది, అంటే 4. సో A:D:C ఎంత అవుతుంది, 1:2:4 అవుతుంది. అండ్ E ఇన్వెస్ట్ ట్వైస్ దట్ ఆఫ్ ద B. E అనేవాడు Bకి డబుల్ అన్నాడండి. E అనేవాడు Bకి డబుల్, అంటే E ఇన్వెస్ట్ Bకి డబుల్ అంటే ఇది కదండి మనకి. చూడండి ఒకసారి పక్కన రాస్తాను. ఫస్ట్ అయితే E = 2B అండి, Bకి డబుల్ అన్నాడు. అంటే మనకి E:B ఏమవుతుంది చెప్పండి, సో 2:1 అవుతుంది, అదే కదా. అందుకే డైరెక్ట్గా ఏం రాస్తాను, E:B = 2:1. ఇదంతా మనకు బ్రెయిన్లోనే క్యాలిక్యులేట్ అవ్వాలి. సో E = 2B, Bకి డబుల్ అన్నాడు అంటే E = 2B. B వచ్చేసి ఏమవుతుంది, E/B = 2/1. అంటే E అనేవాడు 2 పార్ట్స్, B అనేవాడు 1 పార్ట్ అవుతుంది. B అనేవాడు 1 పార్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటండి మనకి, ఇఫ్ E రిసీవ్స్ 24 lakhs rupees, దెన్ ద షేర్ ఆఫ్ ద టోటల్, అందరిది ఎంత అని అడుగుతున్నాను అండి. ఒక E ఒక్కడిది 24 lakhs అయితే షేర్ ఇన్ ఎ ఇయర్ ప్రాఫిట్ అండ్ దెన్ ద టోటల్ ప్రాఫిట్, అసలు ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత అంటున్నాడు. 24 లక్షలు E ఒక్కడిది అయితే ఓవరాల్ ఎంత అంటాడు. ముందు మనకి ఏం తెలియాలి, A:B అంటే అందరి ప్రాఫిట్ రేషియో తెలియాలి, అందరి ఇన్వెస్ట్మెంట్ రేషియో తెలియాలండి. ప్రాఫిట్ రేషియో ఆటోమేటిక్గా అది అవుతుంది సేమ్ టైం కాబట్టి. చూడండి ఇక్కడ B:C అంటే మనకి Bకి Cకి సేమ్ అన్నాడు. B అనేవాడు 2 అయితే E అనేవాడు ఎంత ఉండాలండి, 1 పార్ట్ ఉండాలి. E అనేవాడు 2 అయితే B అనేవాడు 1 పార్ట్ ఉండాలి. లేదంటే B అనేవాడు 1 పార్ట్ ఉంటే E అనేవాడు 2 పార్ట్స్ కావాలి. మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేనేం రాస్తానంటే A:B:C:D:E రాస్తున్నాను అండి. ఎలాగో చూడండి ఒకసారి. A అనేవాడు 1 అయితే D అనేవాడు 2, మనకేంటిది C అనేవాడు 4. ఓకే, సో ఫస్ట్ ఏది రాస్తున్నాడు 1 పార్ట్, D అనేవాడు 2 పార్ట్స్ ఉన్నాడు, C అనేవాడు 4. ఓకే, దీని నుంచి మిగతా రాస్తాను చూడండి. ఇక్కడ మనకి C అనేవాడు 4 వచ్చింది. ఇక్కడ మనకి ఏం తెలుసు, B and C సేమ్ అని కదండి.
అంటే సి అనేవాడు 4 అయితే బి కూడా ఎంత కావాలి 4 అవ్వాలి. ఇక్కడ ఎంత రేషియో ఉంటే వీడిది కూడా అంతే ఉంటుంది. వీడి 4 అయితే వీడి 4 అవుతుంది. అంటే బి అనేవాడు కూడా 4 అవ్వాలి. నెక్స్ట్ ఏముంది చెప్పండి, ఇంకా మనకి బి అనేవాడు 1 అయితే ఈ అనేవాడు 2 ఉంది. అదే బి అనేవాడు 4 అయితే ఈ అనేవాడు వీడు ఎంత కావాలి ఇంటూ 4 చేయాలి కదండి. వీడు 1 ఉంది 4 చేయాలంటే ఇంటూ 4 చేయాలి. అంటే 2 ఇంటూ 4 అవుతుంది, 1 ఇంటూ 4, 2 ఇంటూ 4 అంటే 8. ఈ అనేవాడు 8 పార్ట్స్ అవుతుంది. సో ఇది మళ్ళీ వాళ్ళ రేషియో అండి. సో రాసే విధానం అర్థమైంది కదండి. ముందు B/C ఇచ్చాడు, తర్వాత AD గురించి C ఇచ్చాడు, EB ఇచ్చాడు. ఆ మొత్తాన్ని ఒకటే దగ్గర ప్రాపర్గా రాస్తాను. ఇప్పుడు నేను A 1 పార్ట్, B 4 పార్ట్స్, C 4 పార్ట్స్, D 2 పార్ట్స్, E 1 పార్ట్ 8 పార్ట్స్. మనకి ఎవరిది ఇచ్చాడు, ఈది ఇచ్చాడు. ఈ ఏమన్నాడండి 24 lakhs అన్నాడు. సో 24 lakhs అని రాస్తున్నాడు. ఆ నెంబర్ అంత ఎందుకు రాయడం అండి. రైట్, ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఒక పార్ట్ వాల్యూ ఎంత అవుతుందండి ఇంటూ 3 lakhs కదండి. ఇక్కడ ఇంటూ 3 lakhs మొత్తం ఎంత ఉందండి 1 + 4 5, 5 + 4 9, 9 + 2 11, 11 + 9, 11 + 8 ఎంత అండి 19 పార్ట్స్. సో 19 పార్ట్స్ అంటే 19 3s ఎంత అవుతుందండి 57 lakhs. సో 57000000 ఏ ఆప్షన్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. ఏ ఆప్షన్ ఉందని మనకి ఆప్షన్ సి. సో 6th క్వశ్చన్కి ఆప్షన్ సి. మనకి పెద్ద క్వశ్చన్ ఏం లేదండి. సో ఇక్కడ ఈ రేషియోని ఒక ప్రాపర్ వేలో అంటే A/B/C/D/E రాస్తే సరిపోతుంది అంతే. సో అదేలా అక్కడ ఇచ్చిన వాటిని చూస్ చేసి ప్రాపర్గా రాస్తాం. క్వశ్చన్ నెంబర్ 7. Ravi starts a business by investing rupees 25,000. 6 months later Gopal joined him by investing 15,000 అన్నాడు గోపాల్. రవి ఏమో 25,000 తోటి స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. 6 months తర్వాత గోపాల్ వచ్చాడు 15,000 తోటి. తర్వాత ఆఫ్టర్ అనదర్ 6 months గోపాల్ వచ్చి 6 months తర్వాత రఘు ఇన్వెస్ట్ అన్ అడిషనల్ అమౌంట్ ఆఫ్ 15,000. సో అంటే రఘు వచ్చాడు ఎంత తోడని 15,000 తోటి వచ్చాడు. ఓకే, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 3 years దే ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్ 2,47,000 rupees. వాట్ ఈస్ ద రవి షేర్ ఇన్ ద ప్రాఫిట్. రవి షేర్ ఎంత అంటున్నాడు అండి. రైట్, ఇప్పుడు చూడండి ఒకసారి. రవి గోపాల్ రఘు ముగ్గురు కదా అండి. సో వారి ఇన్వెస్ట్మెంట్ రేషియోలో ఉందండి 25,000 15,000 15,000 అంటే 3 zeros లాస్ వదిలేసి రాయండి ఇక డైరెక్ట్గా. ఏం చెప్పాను మీకు ఆల్రెడీ 25 ఇది 15 ఇది 15 3 zeros వదిలేసి రాయాలండి ఇంకా. రైట్, సో అన్ని ఈక్వల్ ఉన్నాడు క్యాన్సిల్ అవుతాయి ఇలాగ, అందుకే రాయడం తక్కువ చేశాను. తర్వాత ఏమన్నాడు, ఫస్ట్ రవి అనేవాడు స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. 6 months తర్వాత గోపాల్ వచ్చాడు. మళ్ళీ 6 months తర్వాత రఘు వచ్చాడు. వాళ్ళు అడిగింది అంటే మనకి ఇప్పుడు 3 years తర్వాత అడుగుతున్నాడు అండి. 3 years అంటే ఓవరాల్గా ఎన్ని మంత్స్ ఉంటాయండి, ఎయిదర్ మంత్స్లో అని తీసుకోండి లేకపోతే హాఫ్ ఇయర్లీ అని తీసుకోండి. ఎందుకంటే ఎవ్రీ 6 months తర్వాత వాళ్ళు వచ్చారు కాబట్టి హాఫ్ ఇయర్లీ తీసుకుంటే ఈజీ. బట్ మీకు అర్థం కావడం కోసం నేను మంత్స్ లాగా తీసుకుంటాను. 3 years అంటే 36 months కదండి. అంటే రవి అనేవాడు 36 months మొత్తం ఉన్నాడు. సో రవి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నవాడికి 3 years 36 months ఉన్నాడు. ఓకే, సో గోపాల్ చూడండి 36 monthsలో 6 months తర్వాత జాయిన్ అయ్యాడు అంటే ఎన్ని మంత్స్ అండి 30 months ఉన్నాడు గోపాల్. సో నెక్స్ట్ రఘు ఏమైందండి ఇంకొక 6 months తర్వాత వచ్చాడు అంటే 30 months తర్వాత ఇంకో 6 months అంటే 24 months ఉన్నాడు బిజినెస్లో. ఓకే, ఇది మనకి ప్రాఫిట్ రేషియో. ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో అదే మనకి ఇక్కడ ఉంది. రైట్, ఇప్పుడు క్యాన్సిల్ చేయండి చూద్దాం ఒకసారి. 5 5s 5 3s 5 3s. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6th పోతుంది 6 6s 6 5s 6 4s. ఓకే, ఇప్పుడు ఇంకేముందండి మనకి కామన్గా అన్నిట్లో కూడా 3తో పోతుంది చూడండి. 3 2s 3 1s 3 1s. ఓకే, నెక్స్ట్ అంతే అండి. ఇంకేముందా, ఇంకేం లేదండి. చూడండి 5 2s ఎంత అండి 10. నెక్స్ట్ 5 తర్వాత 4 అంటే 5:10:5:4. మనకి ఏమని ఇచ్చాడు అందరిది కలిపి ఇచ్చాడు. ఎంత అన్నాడు 2,47,000 అయితే మనకి ఎవరిది కావాలి రవి షేర్ కావాలి. ఓకే, సో ఇది ఎంత చెప్పండి మొత్తం ఎన్ని పార్ట్స్ అండి 10 15 19. సో 19 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు 2,47,000 అయితే మనకి ఎవరిది కావాలి రవిది 10 parts ఎంత కావాలి 10 parts ఎంతో కావాలి. ఓకే, ఇక్కడ 1 part వాల్యూ ఎంతో చూడండి. 1 part వాల్యూ చూడండి ఇక్కడ 19తో ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది చూడండి ఇక్కడ. సో డైరెక్ట్ 27 అని చెప్పవచ్చు. సరే లెట్స్ సీ చూద్దాం. సో 19 కదండి 19 1s 19 పోతే ఇక్కడ ఎంత మిగిలిందండి 19 పోతే ఎంత మిగిలింది ఇక్కడ 6 మిగిలింది. సరే 5 అండి. సో 19 1s 19 పోతే 5 మిగిలింది. సో అంటే ఇంకెంత 57 అంటే 19 3s కదండి అంటే 3 zeros అలాగే రాయండి. సో అంటే 1 part వాల్యూ 13,000. మనకి అడిగింది ఎంత అండి 10 parts కాబట్టి ఒక 0 యాడ్ చేస్తే సరిపోతుంది. 13,000 ఒక 0 యాడ్ చేస్తే 1,30,000 అవుతుంది. అది ఎవరిది రవి షేర్. సింపుల్ చూడండి ఒకసారి. నేను ఇక్కడ 22 అంతా మనకి 25,000 15,000 15,000 అన్నాడు. సో 3 zeros పక్క పెట్టేసుకున్నాను ఎందుకంటే ఎలా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి రాయట్లే నేను.
సో 25, 15, 15 అది ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఏమన్నాడు టైం పీరియడ్ గురించి ఇచ్చాడు. ఏమన్నాడు రవి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడు. ఎన్ని ఇయర్స్ అది 3 years 36 months. నెక్స్ట్ ఏముంది గోపాల్ ఒక 6 months తర్వాత వచ్చాడు అంటే 30 months ఉన్నాడు బిజినెస్లో. రఘు తర్వాత ఇంకా 6 months తర్వాత వచ్చాడు 24 months ఉన్నాడు. క్యాల్కులేషన్ చేస్తే 10:5:4 రేషియోలో వాళ్ళ ప్రాఫిట్స్ ఉండాలి. మొత్తం 19 parts 2,47,000 అయితే 1 part ఎంత అండి 13,000. మనకు కావాల్సిన 10 parts కాబట్టి 1,30,000 rupees. 1,30,000. Question number 8. Naresh, Vijay and Madhav entered into a partnership. Nareshu, Vijayi, Madhav. నరేష్ ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ ఎట్ ద బిగినింగ్. స్టార్టింగ్లో ఉన్నాడు నరేష్, స్టార్టింగ్లో ఉన్నాడు ఎంతో కొంత అమౌంట్. నరేష్, విజయ్, మాధవ్. సో నరేష్ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. ఆఫ్టర్ 6 months తర్వాత విజయ్ ఇన్వెస్ట్ డబుల్ ద అమౌంట్ అన్నాడు. సో అంటే నరేష్ ఎక్స్ అనుకుంటే విజయ్ ఏం కావాలని 2x అవ్వాలి 6 months తర్వాత. నెక్స్ట్ బై నరేష్ డబుల్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై నరేష్. అండ్ ఆఫ్టర్ 2 more months మాధవ్ ఇన్వెస్టెడ్ thrice the amount invested by నరేష్. thrice the amount invested by నరేష్ అంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేసినోడికి 3 times ఉండాలండి, రైట్. సో ఇఫ్ దే ఎర్న్డ్ ప్రాఫిట్ ఆఫ్ 45,000 ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే షేర్ ఆఫ్ ద మాధవ్ అడిగాడు. ఓకే చూడండి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా అండి. నరేష్ ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు. తర్వాత ఏం చేశాడు 6 months తర్వాత విజయ్ వచ్చాడు. విజయ్ ఏం చేశాడు నరేష్కి డబుల్ అమౌంట్ చేశాడు. అంటే వాడు 1 part అయితే ఇప్పుడు 2 part అవ్వాలి, రైట్. ఇంకొక 2 months తర్వాత మాధవ్ వచ్చాడు. ఇప్పుడు ఏమన్నా నరేష్కి 3 times అంటే వాడు 1 part అయితే మాధవ్ 2 part, సరే మనకి విజయ్ 2 parts అయితే వీడు 3 parts అవ్వాలి. వాడు ఎన్ని మంత్స్ తర్వాత వచ్చాడండి మనకి నెక్స్ట్ 2 months తర్వాత వచ్చాడు. ఓకే 6 months తర్వాతనేమో విజయ్ వచ్చాడు. తర్వాత ఇంకొక 2 months తర్వాత మాధవ్ వచ్చాడు. అయితే మొత్తం 45,000 షేర్ అయితే మాధవ్ షేర్ ఎంత అంటున్నాడు. సో ఫస్ట్ 1 part అనుకుంటున్నాను. ఎవరు నరేష్ ఇన్వెస్ట్ చేసింది 1 part అనుకుంటున్నాను. అప్పుడు విజయ్ ఎంత కావాలి 2 parts, మాధవ్ 3 parts కావాలి. ఎందుకు నరేష్ ఇన్వెస్ట్ చేసిన దానికి డబుల్ విజయ్ చేశాడు 1 part కాబట్టి ఇంటూ 2 విజయ్. నరేష్ ఇన్వెస్ట్ చేసిన దానికి మాధవ్ 3 parts చేశాడు 3 times చేశాడు. అంటే వీడు 1 అయితే వీడు 3 times అవ్వాలి 3 అవుతుంది, రైట్. సో వీడు మొత్తం ఉన్నాడండి బిజినెస్లో అంటే ఎంత అండి 12 months ఉన్నాడు. విజయ్ ఏమైందండి 6 months తర్వాత వచ్చాడంటే 6 months ఉన్నాడు బిజినెస్లో. మాధవ్ ఏమైందండి విజయ్ వచ్చిన ఇంకా 2 months తర్వాత వచ్చాడు. అంటే విజయ్ ఉన్నదే 6 months, దాంట్లో ఇంకా 2 months పోయింది అంటే ఇంకెంత అండి 4 months. చూడండి ఇక్కడ నరేష్ మొత్తం ఉన్నాడు. విజయ్ 6 months తర్వాత వచ్చాడంటే మొత్తం 12 monthsలో 6 months అయిపోయిన తర్వాత వచ్చాడంటే రిమైనింగ్ 6 months ఉంటాడు. ఇప్పుడు మాధవ్ ఏం చేశాడు ఆ 6 months ఇంకో 2 months అంటే మొత్తం 8 months తర్వాత వచ్చాడు. రిమైనింగ్ ఎంత ఉంటుందండి 4 months ఉంటుంది. అదే రాస్తాం. ఇది మనకి ప్రాఫిట్ షేరింగ్ రేషియో, రైట్. సో మనకి క్యాన్సిల్ అవుతున్నాయి ఏమన్నా అవుతాయి చూడండి ఒకసారి. 4 3s 4 అంటే ఇక్కడ రెండిట్లో కలిపి ఇక్కడ 3 మిగిలిందండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎంత అవుతుందండి 4 4 క్యాన్సిల్ 3 మిగిలింది. అంటే ఏ రేషియోలో ఉందండి 3:3:3 అంటే 1:1 రేషియోలో ఉందండి. మొత్తం ముగ్గురు కూడా ప్రాఫిట్ అంటే 1:1 రేషియో ఉంది. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంది 3 parts. 3 parts ఏమన్నాడు మనకి 45,000 rupees అన్నాడు, రైట్. మనకు కావాల్సినది మాధవ్ది కావాలి. మాధవ్ అంటే 1 part 3 parts 45,000 1 part వాల్యూ ఎంత అవుతుంది 15,000 rupees అవుతుంది. 15,000 rupees అవుతుంది. క్వశ్చనే అండి, క్వశ్చన్లోనే అర్థం చేసుకోవడం అంతే, రాయడం ఏం లేదండి, పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు, క్యాల్కులేషన్ పార్ట్ ఏం లేదు. ఆ క్వశ్చన్ని ప్రాపర్ వేలో అర్థం చేసుకొని ఈజీగా రాసేది కరెక్ట్గా రాస్తే ఈజీగా ఉంటుంది క్వశ్చన్. అంతేగాని ఏదో ఎక్స్లు వైలు జెడ్లు అన్నీ అనుకుంటే మాత్రం కష్టం అవుతుంది. కొంచెం జాగ్రత్తగా సింపుల్గా ఆలోచించండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే సో నరేష్కి ఇన్వెస్ట్ చేసినానికి విజయ్ డబుల్ చేశాడు. నరేష్ ఇన్వెస్ట్ చేయడానికి మాధవ్ 3 times. వీడు మొత్తం ఉన్నాడు. వీడు 6 months తర్వాత వచ్చేటానికి ఇంకా 6 months ఉన్నాడు. వీడు 8 months తర్వాత వచ్చేటానికి 4 months ఉన్నాడు. రేషియో అందరికీ సేమ్ ఉంది. అంటే 3 parts వాల్యూ 45,000, మాధవ్ ఎంత అండి 1 part వాల్యూ 15,000 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. A, B and C ఇన్వెస్ట్ టు స్టార్ట్ ఏ రెస్టారెంట్. ముగ్గురు కలిపి రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారండి ABC. ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ 3 lakhs. మొత్తం కలిపి 3 lakhs ఉందండి. B ఇన్వెస్టెడ్ 50,000 మోర్ దెన్ A. B అనేవాడు A కంటే 50,000 ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేశాడు. C ఇన్వెస్టెడ్ 25,000 లెస్ దాన్ B. C అనేవాడు B కంటే 25,000 లెస్ చేశాడు. ఇఫ్ ద ప్రాఫిట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈస్ 14,400 rupees, దెన్ ద C షేర్ ఎంత అన్నాడు. ఓకే మొత్తం కలిపి మీకు క్లియర్గా రాస్తుంది చూడండి ఒకసారి. A ప్లస్ B ప్లస్ C కలిపి ఎంత అన్నాడండి 3 lakhs rupees ఇన్వెస్ట్ చేస్తారు. 3 lakhs. ఇప్పుడు ఏమని ఇచ్చాడు మనకి B ఇన్వెస్ట్ 50,000 మోర్ దెన్ A అన్నాడు. అంటే B అనేవాడు A కంటే ఎంత 50,000 అన్నాడు. సో B ఈజ్ ఈక్వల్ A ప్లస్ 50,000. ఓకే అంటే 50K అని అర్థం, సింపుల్గా ఉంటుంది మనకి.
50K అంటే తెలుసు కదండి, 2K 3K అంటే 2000, 50K అంటే 1000 అని అర్థం. సో 50,000. ఓకే, నెక్స్ట్ ఏమని ఇచ్చాడు ఇంకా, సి ఇన్వెస్టెడ్ 25,000 లెస్ దాన్ బి అన్నాడు. ఒకసారి చూడండి, బి అనేవాడు ఏ కంటే 50,000 ఎక్కువ అన్నాడు, రైట్. సి అనేవాడు ఏమన్నాడు, బి కంటే 25,000 తక్కువ అన్నాడు అండి. సి అనేవాడు బి కంటే 25,000 తక్కువ ఉన్నాడు, బి అనేవాడు ఏ కంటే 50,000 ఎక్స్ట్రా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుందండి, మనకి సిని కూడా ఏలోకి కన్వర్ట్ చేస్తే ఏ ప్లస్ 25,000 అవుతుంది. చూడండి ఎలాగో చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, అంటే మనకి బి అనేవాడు ఏలా రాస్తే ఏ ప్లస్ 50,000 ఉన్నాడు. ఇప్పుడు దీనికంటే 25,000 సి తక్కువ ఉన్నాడు, అంతే కదండి. సో బి అనేవాడు ఏలో రాస్తే ఏ ప్లస్ 50,000 బి అవుతుంది. దీనికంటే 25 తక్కువ అంటే ఏదండి, ఏ ప్లస్ 25,000 కదండి, అదొకటి సిది. సో మనకి అందరినీ కూడా ఏలోగా రాస్తారు. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి ఒకసారి. సో ఏ ప్లస్ బి అంటే ఎంత అండి, ఏ ప్లస్ 50K. నెక్స్ట్ సి అంటే ఎంత అండి, ఏ ప్లస్ 25,000 ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 300,000. 3 lakhs అంటే 300, 1 లక్ష అంటే ఏంటంటే 1 lakh అంటే 100,000 ఉంటాయి. 100,000 ఉంటాయి. మనకి 3 lakhs అంటే 300,000 ఉంటాయి. అదే రాశాను, ఎందుకంటే ఇక్కడ అన్ని థౌజండ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా నేను థౌజండ్స్లోకి రాశాను. సో 3A ఈజ్ ఈక్వల్, అక్కడ 300 మైనస్ 75 కదండి, అంటే 225 అవుతుంది. 225K. సో ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, 225/3 అంటే 75,000 అవుతుందండి. ఎవరిది, ఏది 75,000 అవుతుంది ఇన్వెస్ట్మెంట్. సో మనకి ఇప్పుడు ఏమడిగాడండి, ఏది ఇన్వెస్ట్మెంట్ 75,000 అంటే బి ఎంత అవుతుందండి, బిది 75 ప్లస్ 50 125 అవుతుంది. నెక్స్ట్ సి ఎంత అవుతుందండి, 75,000 ప్లస్ 25,000 ఎంత అవుతుందండి, 1 lakh. సో 1000K. ఇప్పుడు మనకి రేషియో కావాలి కదండి, ఏబిసిది. ఏ 75,000, బి 125,000, సి 100,000, మొత్తం కలిపి 3 lakhs, రైట్. సో ఎంత అండి, ఇక్కడ 3:5:4 రేషియో. మొత్తం కలిపి ఎన్ని పార్ట్స్ ఉందండి, 12 పార్ట్స్ ఉంది. ఈ 12 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్పండి మనకి, 12 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్పండి మనకి, 14,400. 12 పార్ట్స్ వాల్యూ 14,400 అంటే ఎంత అవుతుంది, 1 part వాల్యూ ఎంత, 12 స్క్వేర్ కదండి, 144 అంటే ఇక్కడ 1200 అవుతుంది. ఒక పార్ట్ వాల్యూ 1200 అవుతుంది. మనకు కావాల్సింది అవుతుందండి, సి కావాలి. సి ఎంత ఉంది, 4 parts ఉంది. సో 4 parts వాల్యూ ఎంత అవుతుందండి, 48,000 అవుతుంది. 48,000 అవుతుంది. 48,000 అవుతుంది. ఓకే, సో ఇది మనకి చేసేదండి మనకి ప్రొసీజర్. ఓకే, జాగ్రత్త అండి, ఇక్కడ సింపుల్ అండి. కొంచెం ఇక్కడ ఇది ఒకటే మనకి ఎక్స్ట్రా ఉంది, అదంతా కామనే అండి. మనకి ఎక్స్ట్రా అంటే ఇప్పుడు ఎవరోడిది ఎంత షేరో మనకు తెలియాలి. ఎవరోడిది ఎంత షేరో తెలియాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపి 3 lakhs ఉందండి. ఏ అనేవాడిది బి అనేవాడిది ఏ కంటే 50,000 ఎక్కువ ఉంది. సి అనేవాడిది ఇక్కడ 25,000 ఎక్కువ ఉంది ఏ కంటే, రైట్. సో అన్ని యాడ్ చేసి మనకి ఎంత వచ్చింది, ఏ వాల్యూ 75,000 వచ్చింది. అప్పుడు బి వాల్యూ ఎంత అండి, 125,000 అంటే 1.25 lakhs. సి అనేవాడిది 1 lakh. సో రేషియో ఎలా ఉన్నట్లు, 75, 125, 100, 3:5:4, మొత్తం 12 parts. 12 parts 1,14,400 అయితే 1 part ఎంత 1,200. సో అప్పుడు 4 parts ఎంత అవుతుందండి, 4,800. ఇక్కడ 4,800 అవుతుంది. అంటే ఆప్షన్ ఏ ఆప్షన్ మనకు ఆన్సర్. సో ఆన్సర్ బి, సి షేర్ 4,800.